ఇంతకుముందు ఏడి గారు చెప్పినట్లు రైతులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆనందంగా చూస్తున్నాం. గౌరవ చంద్రబాబు నాయుడు గారి పుట్టపర్తి నుంచి మన అమలాపురానికి ఎప్పుడు వెళ్తారు, బటన్ ఎప్పుడు నొక్కుతారు, కమలాపురానికి ఎప్పుడు వెళ్తారు, అక్కడ మీటింగ్ అయితేనే బటన్ ఎప్పుడు నొక్కుతారు, మాకు డబ్బులు పడతాయనేది ప్రతి ఒక్క రైతన్న కూడా ఈ రోజు ఎదురు చూస్తున్నాం. గత ప్రభుత్వంలో కూడా బటన్ నొక్కారు కానీ బటన్ వరకే పరిమితమైన, పైన బటన్ నొక్కడం, కింద బటన్ ఆఫ్ చేయడం, టేబుల్ కింద ఒకటి పైన ఒకటి ఉండేదంట. ఆ రకంగా ఆ ప్రభుత్వంలో కూడా ఒక సైకో సీఎం కూడా చేశారు గారు. ఆ రోజు ఎలక్షన్ లో భాగంగా రైతులకి, ప్రతి ఒక్క రైతన్నకి, ఎవరికైతే ప్రతి ఒక్క పాస్బుక్ కూడా, కుటుంబంలో ఒక పాస్బుక్ కి ప్రతి ఒక్క రైతుకి ఇరటి ప్రకారంగా ఫస్ట్ విడత కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2,000, చంద్రబాబు నాయుడు గారు కూడా 5,000 అంటే 7,000 రూపాయలు కూడా ఆ రోజు కూడా వేశాం. ఈ రోజు రెండో విడత కూడా 7,000 రూపాయలు కూడా మీ ఖాతాలోకి పడతా ఉందని ప్రత్యేకంగా ఇక్కడున్న రైతు సోదరులందరికీ కూడా చెప్తున్నాం. 2 రోజుల నుంచి అందరికీ కూడా వాట్సాప్ మెసేజ్ వస్తున్నాయి. నా దగ్గర నేను కలిసేకి వచ్చినప్పుడు కూడా చెప్తున్నారు, అక్క మాకు మెసేజ్ వచ్చింది, మాకు రేపు పడతాయి డబ్బులని. ఎంతో ఆనందంగా మా మహిళా రైతులు కూడా ఎంతో ఆనందంగా కూడా మా దగ్గరికి వచ్చి పుట్టపర్తిలో చెప్పిన విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నాం. ఎవరైనా చెప్పిన మాట చాలా మంది చూసాం కానీ నిలబెట్టుకోరు. మన లోడ్ బడ్జెట్ లో ఉన్నా, మన రాష్ట్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నా, గత 5 సంవత్సరాల్లో చాలా వరకు ఒక సైకో సీఎం ఉండడం వల్ల రాష్ట్రం అంతా కూడా భ్రష్టు పట్టింది, మీకు అందరికీ కూడా తెలుసు. అయినా చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పాను, రైతులకి హామీ ఇచ్చాను, హామీ నెరవేర్చాలనే ఆలోచనతోనే మన అన్న చంద్రబాబు నాయుడు గారి విడతల వారుగా మనకి 7,000 రూపాయలు రెండోసారి కూడా వేసిన దానికి ప్రత్యేకంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి కూడా ప్రత్యేకంగా మన అందరి తరపున కృతజ్ఞతలు కూడా తెలియజేయాలని కూడా చెప్తున్నాం. దీనికి సహకరించిన మన పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకంగా ఆయనకు కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేయాలని మీకందరు రైతు సోదరులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే అన్నదాత సుఖీభావ్ కింద గాని, పీఎం కిసాన్ కింద కూడా 2 విడతలు కూడా పడినాయి. రాష్ట్రంలో సుమారుగా 47 లక్షల మంది రైతులు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే, 2వ విడత కూడా అన్నదాత సుఖీభావ్ కింద సుమారు 2,350 కోట్ల రూపాయలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మన అకౌంట్లకు కూడా వేస్తున్నారు. పీఎం కిసాన్ కింద సుమారు 800 కోట్ల రూపాయలు, 800 కోట్ల రూపాయలు ఈ రోజు పీఎం కిసాన్ కింద కూడా వేస్తున్నారు. అంటే 2 కలిపితే 3,150 కోట్ల రూపాయలు ఈ రోజు మన పీఎం గారు గాని, మన సీఎం గారు ఇద్దరు కూడా 3,150 కోట్ల రూపాయలు మన ఖాతాలకు కూడా పడతాయని ప్రత్యేకంగా రైతు సోదరులందరికీ కూడా నేను చెప్తున్నాం. మనం అనుకోవచ్చు మనకి 7,000 కదా, 5,000 కదా అని కూడా మనం అనుకోవచ్చు. కానీ మనలాంటి వాళ్ళు 47 లక్షల మంది ఉన్నారనేది ప్రతి ఒక్క రైతన్న గుర్తించాలని కూడా నేను మీకు అందరికీ కూడా చెప్తున్నాం. దీంట్లో భాగంగా చూస్తే ఉమ్మడి అనంతపురం జిల్లాలో సుమారుగా 5,40,000 మంది రైతులు మన అనంత 14 నియోజకవర్గంలో ఉన్నారు. రెండో విడత కిందగా అన్నదాత సుఖీభావ్ కింద 270 కోట్ల రూపాయలు, అంటే దాదాపు పీఎం కిసాన్ కానీ ఇది 2 కలిపితే 370 కోట్ల రూపాయలు ఒక 14 నియోజకవర్గాలకే ఈ రోజు మనకు పడతాందని కూడా చెప్తున్నాం. ఈ రకంగా చూస్తే మన రాప్తాన్ నియోజకవర్గంలో సుమారుగా 52,000 మంది రైతులు ఉన్నాం. ఎంతమంది ఉన్నాం మనం? గిట్టి చెప్పారు. 52,000 మంది ఉన్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు. ఇందాక పెద్దలు అన్నవాళ్ళు మన అందరూ కూడా చెప్పినట్లు గత ప్రభుత్వం చేసిన పొరపాట్ల వల్ల ఇంకా కొంతమంది రైతులకు కూడా పడలేదు. ఇది కూడా రీసర్వే కూడా జరుగుతా ఉంది. ఫిబ్రవరికి అంతా కూడా ఇది కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ తప్పకుండా రైతులకు కూడా ఇబ్బందులు లేకుండా కూడా చేస్తానని మన అన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయం కూడా చెప్తున్నాం. ఈ రకంగా మనం చూస్తే సుమారుగా 52,000 మంది మన రాప్తాన్ నియోజకవర్గం రైతన్నలు కూడా ఉంటే, మొత్తం దాదాపు పీఎం కిసాన్ కింద గాని, అన్నదాత సుఖీభావ్ కింద 2 కూడా కలిపి 37 కోట్ల రూపాయలు మన రాప్తాన్ నియోజకవర్గానికి కూడా వేసినందుకు ప్రత్యేకంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను కృతజ్ఞతలు కూడా చెప్తున్నాం. దీన్ని చూస్తే మన మండలాల వరకు కూడా మనం చూసుకోవాలా. అనంతపురం రూరల్ మండలంలో 7,180 మంది రైతులుంటే
5,02,60,000 రూపాయలు ఒక అనంతపూర్ రూరల్ మండలం పడుతుంది. ఆత్మకూరు మండలంలో 7,382 మంది రైతులుంటే 5,16,74,000 రూపాయలు ఒక ఆత్మకూరు మండలానికి కూడా పడుతుంది. రాప్తాడ్ మండలం 8,214 మంది రైతులకు గాను 5,74,98,000 రూపాయలు రాప్తాడ్ మండలానికి పడుతుంది. చెన్నై కొత్తపల్లి మండలం 9,514 మంది రైతులుంటే 6,65,98,000 రూపాయలు చెన్నై కొత్తపల్లి మండలం రైతన్నలు పడుతుంటే కనగనపల్లి మండలంలో 11,616 మంది రైతులుంటే 8,13,12,000 రూపాయలు ఒక కరగనపల్లి మండలానికే కూడా పడుతా ఉంది. రామగిరి మండలం 8,022 మంది రైతులుంటే 5,61,54,000 రూపాయలు మనకి మన రైతన్నలో పడుతుందంటే 6 మండలాలు చూస్తే 37 కోట్ల రూపాయలు ఒక రాప్తాడ్ నియోజకవర్గానికి మన రైతన్నలందరి ఖాతాలకు కూడా పడుతుందని ప్రత్యేకంగా రైతు సోదరులందరికీ కూడా చెప్తున్నాం. మీకు పడతాయి డబ్బులు. మీటింగ్ పెట్టినా మీటింగ్ పెట్టకపోయినా ప్రతి ఒక్క రైతన్నకు కూడా పడతాయి. కానీ రైతులకు అందరికీ కూడా తెలియజేయాలని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత బిజీగా ఉన్నా రైతు సోదరులను మర్చిపోకుండా ఉదయం నిన్న సాయంకాలమే పుట్టపర్తికి వచ్చి బాబాను దర్శనం చేసుకుని నరేంద్ర మోడీ గారితో కూడా కలిసి మీటింగ్ ఏర్పాటు చేసి అయిపోయిన తర్వాత వెంటనే మళ్లీ కూడా కడప జిల్లాకి వెళ్లి అక్కడ ప్రారంభోత్సవం కూడా చేస్తున్నారు. దానికని ప్రతి ఒక్క రైతన్న మనకు డబ్బులు పడంగానే ప్రతి ఒక్క రైతన్న కూడా మీరు కూడా పక్కన వాళ్ళకు కూడా చెప్పి సంతోషించాలని ప్రత్యేకంగా మీకందరికీ కూడా చెప్తున్నాం. డబ్బులు పడినాయని మీ ఎంతకు మనం అంటే ఇంట్లో భార్యకు కూడా తెలియదు. అన్న దయచేసి అన్న ఇంట్లో మా మహిళలకు కూడా మీ భార్యలకి కానీ ఇంట్లో పెద్దలకు కూడా మీరు కూడా చెప్పాలని ప్రత్యేకంగా ఒక రైతుగా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. చాలా మంది ఉన్నారు అక్క మొన్ననే కూడా 7,000 పడింది, అప్పుడే 7,000 పడుతుందా అని. ఆగస్టులో పడింది, ఈరోజు నవంబర్ లో పడుతుంది. చెప్పిన మాట ప్రకారం 3 నెలలకే మనందరికీ పడుతుంది. కాబట్టి ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా మీరు కూడా ఇది పాలు పంచుకోవాలని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను చెప్తున్నాం. రైతులకు ఇదే కాకుండా ఇందాక ఏవో గారు అన్నట్లు చాలా వరకు మన మండలాల్లో ఉచితంగా ఫ్రీగా కూడా మనకి మినీ కిట్స్ కూడా వచ్చినాయి. కందులు అవి కూడా ప్రతి పంచాయతీ కూడా మనం పంపించాం. దాంతో భాగంగా ఇప్పుడు ఉలవలు వచ్చినాయి. ఉలవలు కూడా ఎవరికి అవసరమైతే వాళ్ళందరూ తమ్మేసి అవసరమైన వాళ్ళు మాత్రమే ఉలవలు కూడా తీసుకోవాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ఇంకా మనకు కావాలని కూడా చెప్పారు. అది కూడా నేను అక్కడ మీటింగ్ ఉంది కాబట్టి 24వ తారీఖు అగ్రికల్చర్ తో మాట్లాడి ఇంకా ఎంత అవసరమైతే అంత అలాట్మెంట్ కూడా తీసుకుందామని ప్రత్యేకంగా రైతు సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ రకంగా ఇదే కాకుండా డ్రిప్ గాని స్ప్రింకర్లు గాని ఇట్లా అన్ని ప్రతి ఒక్కటి కూడా సబ్సిడీ ప్రకారం ప్రతి ఒక్క రైతన్నకు కూడా అందజేస్తున్నాం. ఇంకా ట్రాక్టర్లు కూడా రావాలా ఈ సంవత్సరంలో. నెక్స్ట్ బడ్జెట్ లో కూడా మంత్రి గారిని కూడా అడిగాం, అచ్చెన్నాయుడు గారిని కూడా అడిగాం. చాలా మంది ఎక్కువ కూడా చిన్న ట్రాక్టర్లు కూడా అడుగుతున్నారు. అవి కూడా కావాలని అన్నగారిని కూడా అడిగితే తప్పకుండా నెక్స్ట్ బడ్జెట్ లో ఇస్తామని మంత్రివర్యులు కూడా చెప్పిన విషయం కూడా చెప్తున్నాం. ఇంతకుముందు అన్నగారు కూడా చెప్పారు ఏం పంట పెట్టారంటే అన్న పెద్దన్న పక్కనున్న రైతన్నని అడిగితే నేను చెనిక్కాయ వేసినానమ్మా, జౌలెక్కలు పెట్టాం, చీనీ పెట్టుకున్నా, అన్ని ఉన్నాయి, కష్టపడి పంట పండిస్తున్నాం. పంట పండిన తర్వాత రేట్లు చాలా తగ్గిపోతున్నాయి. ఆ రకంగా రైతన్న కూడా మేము ఇబ్బంది పడుతున్నామని రైతులు కూడా మనకు చెప్తా ఉన్నారు. దీని గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నారు. చీనీకాయలు తక్కువ రేటు తక్కువైనా, చెనిక్కాయలైనా, ఫ్రూట్స్ కానీ కూరగాయలు కూడా ఏం తక్కువ వచ్చినా మళ్ళా వెంటనే దానికి బడ్జెట్ కూడా కేటాయించి వేరే దగ్గర కూడా తరలిచ్చేది కూడా చంద్రన్న కూడా తీసుకుంటున్న విషయం మీకు చెప్తున్నాం. ఈ రకంగా ప్రతి ఒక్క రైతన్న ఎవరు ఇబ్బంది పడుకోకుండా మీ కళ్ళల్లో ఆనందం చూడాలనే తప్ప వేరే ఆలోచన మన అన్నకు కూడా లేదు. ఇదే పేదిన గ్రామంలో ఇంతకుముందు అన్నగారు కూడా చెప్పారు, అమ్మ మాకు కనీసం తాగడానికి నీళ్లు లేకపోయా, అప్పుడు మనం మంత్రిగా ఉన్న గ్రామస్తులందరూ వస్తే ఇక్కడ కూడా మనం నీళ్లు ఇచ్చినాం. చెరువుకు నీళ్లు ఇచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో రైతన్నలందరూ కూడా ఈ రోజు ఆనందంగా ఉన్నారు. గ్రౌండ్ వాటర్ పెరిగింది, కనీసం డ్రింకింగ్ వాటర్ గాని గ్రౌండ్ వాటర్ కూడా పెరిగి రైతులన్నీ కూడా పంటలు పెట్టుకునే పరిస్థితి ఈ రోజు ఏర్పడిందంటే
దానికి కారణం మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. అక్కడ మేడాపురం కూడా ఉంది. మేడాపురానికి కూడా నీళ్లు లేకపోతే దాదాపు 8 ఎకరాలు ఒక ఎస్సీలతో కూడా పాపం కొని ఆ రైతులకు కూడా మన పాదాభివందన చేయాల. కావాలంటేనే వెంటనే తీసుకొని పరిటాల రవి గారి పేరు మీద మనమే డబ్బులు ఇచ్చి సొంతం డబ్బులతో 8 ఎకరాలు మనం కొని మన మేడాపురానికి కూడా ఆ రోజు నీళ్లు అందజేసామని కూడా చెప్తున్నాం. మనం ఏదైనా పనులు చేస్తున్నాం, అది కానీ చెప్పుకోలేని పరిస్థితుల్లో మీరున్నారు. దయచేసి మీరమ్మా పని అయిపోయింది కదా, అక్కయ్య నీళ్లు అడిగినా నీళ్లు ఇచ్చింది, ఇంకేముంది అనుకుంటున్నారు. దాని వెనక ఎంత కష్టం ఉన్నదనేది ప్రతి ఒక్కరూ ఇది గుర్తించాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. అది ఓబులేష్ గారికి కూడా తెలుసు. ఓబులేష్ కూడా ఆ రోజు బెంగళూరులో ఉంటే పోయి నువ్వు ఏం చేస్తావో ఏమో వాళ్ళని పిలుచుకొని రావాలన్నా మనం మాట్లాడాలని ఆ రోజు చెప్తే వాళ్ళు పిలిపించి రైతన్నల్ని మాట్లాడి వాళ్ళకి డబ్బులు కట్టించి ఆ రోజు మనం మేడాపురానికి కూడా నీళ్లు అందజేశాం. ఈ రకంగా ప్రతి ఒక్క మండలంలో చెరువులుంటే గొలుసు కట్టి చెరువులున్న చెరువు టు చెరువులన్నీ కూడా మనం నీళ్లు అందజేసామని కూడా మనం గుర్తు చేయొచ్చు. ఇంకా ఇక్కడ ఈ చెరువుకి మనకు కల్వట్లాగా చిన్న బ్రిడ్జిలాగా కూడా కావాలన్నారు. అది కూడా తప్పకుండా చేస్తానని ప్రత్యేకంగా రైతు సోదరులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. ఇంకా దారి విషయం కూడా చెప్పారు. అది నేను క్లారిటీగా నేను కూడా కనుక్కొని రైతులకు ఎవరికి కూడా దారులు ఇబ్బందులు లేకుండా చేయమని నేను కూడా అధికారులకు ఎంఆర్ఓ గారికి కానీ సర్వే కూడా నేను చెప్తాం. తప్పకుండా అది పరిష్కరించుకుందామని ప్రత్యేకంగా రైతు సోదరులందరికీ కూడా చెప్తున్నాం. ఎందుకంటే మనం అందరూ రైతులే. ఎప్పుడో 70-80 సంవత్సరాల నుంచి దారి ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో ఒక 6 నెలల సంవత్సరం నుంచి ఆ దారిని సమస్యలు పెట్టుకొని భూములన్నీ కూడా బీళ్లు పెట్టుకునే పరిస్థితులు కూడా చాలా గ్రామాల్లో కూడా ఏర్పడుతున్నాయి. అలాంటివి కూడా లేకుండా గ్రామంలో పెద్దలు కూర్చొని ఒక్కొక్కరిది ఒక టైర్ అంటే ఎద్దుల బండి పోయినప్పుడు ఒక్కొక్కరు టైర్ ఇస్తే అది మనకు కూడా దారి ఏర్పడుతుంది. ఆ రకంగా కూడా రైతు ఇబ్బంది లేకోకుండా చేసుకునేదానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా చేయాలని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా చెప్తున్నాం. మన రైతులకి ఇంకా డ్రోన్ సౌకర్యం కూడా కలిగించారు. గోకులం షెడ్లు మనం కట్టిస్తున్నాం. ఇట్లా రకరకాలుగా రైతన్నలకు అన్ని రకాలుగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ఏర్పడుతున్నాయని కూడా తెలియజేసుకుంటూ మీకందరికి ఇంకా కొంతమందికి అక్కడక్కడ రైతన్నలకు పడలేదని ఇప్పుడే ఏవో గారితో కూడా మాట్లాడితే కూడా చెప్తున్నారు. తప్పకుండా రీసర్వే అయిన తర్వాత ప్రతి ఒక్క రైతన్నకు కూడా 20,000 రూపాయలు ప్రతి ఒక్క రైతానికి ప్రతి విడత కూడా 7,000 రూపాయలు మీకు పడుతుందని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా పేరు పేరున కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాం మీరు పిలవంగానే ఒక అర్ధ గంట లేట్ అయిపోయింది. సీఎం గారి ప్రోగ్రాం లేట్ అయింది కాబట్టి మేము కూడా ఇంత లేట్ అయింది. అది మీరందరూ తప్పుగా భావించొద్దనని మీకు అందరికీ కూడా పేరు పేరున కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాంకి వచ్చిందనుక మరొక్కసారి మీకు పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి గట్టిగా సార్ వినపడేలాగా చప్పట్లు కొట్టాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్. పిటికలు బిగించి చెప్పండి. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ పీఎం సార్, థ్యాంక్ యూ పీఎం సార్, థ్యాంక్ యూ పవన్ అన్న, థ్యాంక్ యూ పవన్ అన్న. జై తెలుగుదేశం. సభనుద్దేశించి మాట్లాడినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జస్ట్ ఒక్క నిమిషం నేను కన్క్లూజన్ అడుగుతున్నా. సార్ ఏడు గారు ఇక్కడ ఉన్నారు.